హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దర్శిని డైరీస్. ఈరోజు వీడియోలో మీ అందరికీ కూడా కద్దుకా కీర్ చేసి చూపిస్తాను. చూస్తుంటేనే నోట్లో నీళ్ళు వస్తున్నాయి కదా. ఇంకా వీడియో మొత్తం కూడా స్కిప్ చేయకుండా చూసి ఎలా చేయాలో నేను చెప్పినట్టు చేయండి. తప్పకుండా టేస్టీగా వస్తుంది. వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోకి అయితే లైక్ చేయండి. కద్దుకా కీర్ అన్నాం కాబట్టి మన మెయిన్ ఇంగ్రీడియంట్ సొరకాయ తురుము. దాన్ని తురిమి పక్కన పెట్టుకోవాలి. తర్వాత నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందు నుండే కొన్ని బాదం పప్పు, జీడిపప్పు, ఇంకొన్ని బాదం పప్పులు సపరేట్గా ఒక 2 టేబుల్ స్పూన్స్ బాస్మతి రైస్ కూడా సోక్ చేసి పెడుతున్నా. ఇవన్నీ సోక్ అయ్యేలోపు మనము మిల్క్ అనేది బాయిల్ చేసుకోవచ్చు. 1 లీటర్ ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకున్నాను నేను. ఇప్పుడు మనం ఆల్రెడీ గ్రేట్ చేసి పెట్టుకున్న సొరకాయ తురుము ఉంది కదా, దాన్ని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో వేసుకొని హై ఫ్లేమ్లో ఒక 2 మినిట్స్ బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. ఇది నేను చాలా యూట్యూబ్ వీడియోస్లో చూసి ఈ ప్రాసెస్ అనేది ఫస్ట్ టైం చేశాను. నేనైతే డైరెక్ట్గా ఎప్పుడు సొరకాయని నెయ్యిలో వేయించుకొని మళ్ళీ మిల్క్లో యాడ్ చేసేస్తా. కానీ ఈ ప్రాసెస్ ఏదో కొంచెం కొత్తగా ఉంది, ట్రై చేద్దాం, బాగుంటే మీ అందరు కూడా షేర్ చేద్దాం అనుకున్నా. వీడియో చేసిన తర్వాత టేస్ట్ చేశాక నాకు చాలా నచ్చింది, అందుకే ఈ వీడియోని అయితే పోస్ట్ చేస్తున్నా. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి. అండ్ మనం ఆల్రెడీ సొరకాయని మనం బాయిల్ చేసుకున్నాం కదా, ఎక్సెస్ వాటర్ అంతా కూడా డ్రైన్ చేసుకొని ఇంకా ఏమైనా ఎక్స్ట్రా వాటర్ ఉంది అనిపిస్తే ఇట్లా స్పూన్తో ప్రెస్ చేసుకుంటే ఇంకా ఉన్న మాయిశ్చర్ అంతా పోతుంది. తర్వాత దీన్ని ఒక 2 నిమిషాలు నెయ్యిలో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇది ఓవర్గా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దీన్ని ఆల్రెడీ మనం కుక్ చేసాము అండ్ సొరకాయ తురిమినాం కాబట్టి ఇది చాలా సాఫ్ట్ అయిపోయి ఉంటుంది ఆల్రెడీ. సో ఇట్లా ఫ్రై చేసుకున్న ఇప్పుడు మనం పక్కన పెట్టుకునే ఈ సొరకాయని ఆల్రెడీ బాయిల్ అవుతున్న మిల్క్లో వేసుకొని ఒక 2 మినిట్స్ బాయిల్ చేస్తే సరిపోతుంది. ఎందుకంటే ఇది కూడా మిల్క్లో బాయిల్ అయితే మనకి మంచి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది. అది మిల్క్లో బాయిల్ అయ్యి ఇంకా సాఫ్ట్ అయిపోతుంది. ఇదంతా కూడా బాయిల్ అయ్యేలోపు మనము ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు అండ్ బాస్మతి రైస్, జీడిపప్పు, బాదం పప్పు కలిపి ఒక థిక్ పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇదైతే నేను ఎప్పుడు యాడ్ చేయలేదు. నేను ఎప్పుడు బాదం పప్పు, జీడిపప్పు పౌడర్ చేసి యాడ్ చేస్తుండే. చెప్పిన కదా ఆల్రెడీ కొత్త ప్రాసెస్ చూసినా అని, సో అందుకే ఇట్లా ట్రై చేస్తున్నా. ఇప్పుడు మనము పేస్ట్ చేసి పెట్టుకున్న పేస్ట్ మొత్తం కూడా మిల్క్లో యాడ్ చేసుకొని మంచిగా కలుపుతుండాలి. చూస్తున్నారు కదా కొంచెం గడ్డలు కట్టినట్టు అనిపిస్తుంది ఆ పేస్ట్ వేయగానే. సో మీరు మంచిగా దాన్ని మిక్స్ చేసుకుంటే ఆ ఉండలన్నీ లేకుండా మొత్తం కూడా మిల్క్లో అనేది కలిసిపోయి ఉంటుంది. నాకైతే ఈ ప్రాసెస్ కొంచెం లెంతీగా అనిపించిన, టేస్ట్ బాగుంది కాబట్టి షేర్ చేసిన. అది అయితే డైరెక్ట్గా మనం బాయిల్ చేసుకొని షుగర్ అవన్నీ వేసుకుంటే అయిపోతుండే. ఇంకా ఇందులో నేను అన్స్వీటెండ్ కోవా యూజ్ చేస్తున్నా. 100 గ్రామ్స్ కోవా తీసుకున్నా. దీన్ని కూడా మొత్తం మిల్క్లో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటే మనకి ఆల్మోస్ట్ ఇంకా కద్దుకా కీర్ రెడీ అయిపోయినట్టే. ఫైనల్గా మనం షుగర్ అనేది యాడ్ చేయాలి. షుగర్ నేను 1 కప్ తీసుకున్నాను. మీరు కొంచెం ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ యూజ్ చేసుకోవచ్చు. నేను కొంచెం మైల్డ్గా ఉండాలని అయితే వేసాను 1 కప్పు. ఇట్లా ఒక 2 మినిట్స్ ఇంకా 3 మినిట్స్ ఇట్లా బాయిల్ చేసినామంటే మన కద్దుకా కీర్ అనేది రెడీ అయిపోతుంది. ఫైనల్గా ఇందులో క్రష్డ్ కొంచెం యాలకులు అట్లా వేసుకుంటే మంచి ఫ్లేవర్ అనేది వస్తుంది. చిన్నప్పటి నుంచి మనం కద్దుకా కీర్ అంటే గ్రీన్ కలర్లో విని ఉన్నాం కాబట్టి ఆప్షనల్గా మీరు కలర్ యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇట్లా సర్వ్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ అయితే యాడ్ చేస్తున్నా. సో మనకి ఇంకా కలర్ యాడ్ చేస్తే యాక్చువల్ కద్దుకా కీర్ ఫీల్ వస్తుందని అయితే యాడ్ చేసిన. మీరు చూసుకొని మీ కలర్ ఎంత కావాలనేది దాన్ని బట్టి దీన్ని యాడ్ చేసుకోవచ్చు. అంతే, మన టేస్టీ అండ్ కద్దుకా కీర్ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ వీడియోకి లైక్ చేయండి అండ్ ఇంకా వేరే వీడియోస్ కూడా మీరు చెక్అవుట్ చేయండి. ఇంతకుముందు మనం ఆల్రెడీ సోక్ చేసి పెట్టుకున్న ఆల్మండ్స్ ఉన్నాయి కదా, వాటిని కూడా పీసెస్ లాగా కట్ చేసుకొని ఇందులో యాడ్ చేసుకొని వామ్గా అండ్ కొంచెం చల్లగా అయిన తర్వాత తింటే టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.